టీడీపీ జనసేన సైనికులందరికీ ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు ఫిబ్రవరి 28వ తేదీ చరిత్రను తిరగరాసే రోజు అవుతుందన్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, అందుకే టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకులను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసమో పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం. నేను అడుగుతున్నా, తెలుగు వారికి రోషం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మాకు రోషం ఉంది, సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకొండలేను. అదే సమయంలో ప్రశ్నించే, ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు, జనం కోరుకున్న పొత్తు, రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు. అలాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోయాం. ఆ రోజు 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అమరావతి హైదరాబాద్ కంటే మిన్నగా ఒక రాజధాని ఉండాలని, ప్రపంచమే గుర్తించే విధంగా చేయాలని ఆ రోజు రూపకల్పన చేశాం. పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఒక ఉన్నతమైన సంకల్పంతో ముందుకు పోయాం. ఇటుక పేర్చి కట్టినటువంటి సౌధాన్ని జగన్ వచ్చి ఒక గొడ్డలి పెట్టుతో మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇక్కడ మీరున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రాష్ట్రంలో సైకో పాలన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజావేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది ఇతని నిజమైన నైజం. నియంత్రణ పెట్టాడు, మీటింగ్లు అడ్డుకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. అది తీసుకొచ్చి ఈయన ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన, అందరిపైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. జగన్ విధ్వంసం, అరాచకాలను పరిస్థితి, దాడులు, కేసులు ఇవన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు. రాష్ట్రంలో ప్రజలున్నారన్న ఆలోచన లేదు. రాష్ట్రాన్ని కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, కులాలు కూడబెట్టవు. మంచి పాలకులు, మంచి ప్రభుత్వం మాత్రమే
మన జీవితాలను మారుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం. నా ఆలోచన, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం. ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం. మాకు ఏమి భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్లారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్లారు. నేను బాధపడ్డా. వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్? సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి? వై నాట్ ఉచిత ఇసుక? ఊ కిల్డ్ బాబాయ్? ఊ కిల్డ్ బాబాయ్? సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవనా కాదా యువత? తమ్ముళ్ళు, ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. కనికట్టు కట్టేవాళ్ళు. కనికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేసేవారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు, చేశావని అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని నేను అడుగుతున్నా. కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. నేరుగా కుప్పం వెళ్ళాడు, ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయాడు, కాలువలో నీళ్లు పెట్టాడు. అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు. ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు. సినిమా సెట్టింగ్ వేశాడు, నీళ్లు వదిలిపెట్టాడు, సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు. తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ. గేట్లు పెట్టాడు. ఉదయం 11:30 గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటలంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత. నేను చెప్తున్నా, నేను మొన్నే పిలిపించా, నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా, 1,00,000 ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపించా. నా నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవరో పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తాను.